హాయ్ ఫ్రెండ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను వచ్చి కంజెక్ట్ అనే దాని గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇదైతే బీటూలో చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకోటి ఏంటంటే, మనం బీటూలో ఎగ్జామ్ రాయడానికి టెల్స్లో రాస్తే గ్రామర్ పాయింట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కటి మనము నిజంగానే నేర్చుకోవాలండి. మనం నేర్చుకున్న దాన్ని బట్టే మనకు అక్కడ ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా గ్రామర్ పాయింట్ మీద ఎక్కువ ప్రెజర్ చేయండి, ఎక్కువ నేర్చుకోవడానికి ట్రై చేయండి టెల్స్ రాయాలనుకున్న వాళ్ళు. ఓకే, ఒకసారి మనం ఎలా రాయాలో ఎలా చదవాలో చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్, ఎలా ఉన్నారు? ఈరోజైతే బీ2లో మనం గ్రామర్ పాయింట్ నేర్చుకుందాము. నేనైతే బీ2లో చాలా వరకు ఇప్పుడు దాకా గ్రామర్ పాయింట్ నేర్చుకుంటూనే ఉంటున్నా ఫ్రెండ్. ఎందుకంటే టెల్స్ రాద్దాం అనుకుంటున్నాను. అన్ని ఎగ్జామ్ కంటే టెల్స్ ఎగ్జామ్ చాలా ఈజీ అంటున్నారు బీ2కి. మీరేమంటారు? టెల్స్ రాస్తే కొంచెం మార్కులైనా ఎక్కువ వస్తాయి అని చెప్తున్నారు. గ్రామర్ పాయింట్ నేర్చుకొని రాద్దాం అనుకుంటున్నాను. ఇదైతే కంజెక్టివ్ ఫ్రెండ్. ఎవరైనా చెప్పిన మాటను సపోర్ట్ అంటే రిపోర్ట్ చేయబడినది అంటే నీ మాటలు తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పండి. మేడం అలా చెప్పారు, సార్ అలా చెప్పారు అంటాం కదా. వాళ్ళు పర్సన్ లేనప్పుడు మనం రిపోర్ట్ చేయడానికి కంజెక్షన్ అంటారు. చూశారు కదా. అంటే ఎవరు చేయాలి, ఉండేవాడిని, కలిగి ఉండేవాడిని, చేయగలిగేవాడిని, చేయాల్సి ఉండేది, అనుమతి ఉండేది, కోరుకునేవాడిని, అయ్యేవాడిని. అంటే ఇక్కడ చూశారు కదా, షేన్, హ్యాబెన్, కోనెన్, మౌన్షన్, డ్రోఫెన్, ఓల్టెన్, అలా అన్నీ మనం ఇక్కడే ఉన్నాయి. కాబట్టి చూశారు కదా, హైటెన్, ఇలా కొన్ని ఇక్కడ ఉంటాయి. కాబట్టి అంటే చేసేవాడినేమో తినేవాడినేమో అని మనం చెప్పే మాటలకి ఇక్కడ చూశారు కదా, ఈస్ గిఫ్ట్, ఈష్ బిన్ క్రాంక్, నాకు ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్తున్నాను. నేను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్తున్నాను. దీంట్లోనే కంజెక్టివ్, ఇన్ఫినిటివ్ రెండిట్లో ఇక్కడ చెప్తున్నారు. రెండు సేమే. జిన్, జీ, హ్యాబెన్, వెల్డెన్ అని మామూలుగా ఇక్కడ చెప్పారు కదా. జీ జాగెస్ట్, జీ హ్యాబెన్ క్రాంక్ జిస్ట్ అని. ఆమె అనారోగ్యంగా ఉంది ఈ సమయంలో అని చెప్పొచ్చు. ఊరుకో అంటే మనం ఊహించుకోవడము. కంజెక్టివ్లో అయితే ఊహలు, కోరికలు, మర్యాద. అంటే ఇష్ గేహే మైనే హౌస్ బిట్టే, నేను మా ఇంటికి వెళ్తాను, దయచేసి మా ఇంటికి వెళ్తాను అని కొన్ని మనం బిట్టే వాడేవి మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. ఇక్కడ చూశారు కదా, సేమ్. వెన్ ఇష్ రెగెన్ వార్ హుండరిష్ ఓంటెన్ ఇష్ ఐనే హౌస్ కఫెన్. ఇక్కడేముంది? రిష్, నేను ధనవంతుణ్ణి అయితే ఒక ఇల్లు కొనేవాడిని. ఇక్కడ చూశారు కదా, రిష్ ఇది అయితే నేను ఒక ఇల్లు కొనేవాడిని అని చెప్తున్నాడు. ఇంకా మర్యాదపూర్వకంగా చెప్పాలంటే ఇక్కడ కోంటెన్ జీ మోర్ హెల్ఫెన్, మీరు నాకు సాయం చేయగలరా అని ఇలా అని కూడా చెప్పవచ్చు. చిన్నవి మనం నేర్చుకుంటే మనకి బీ2 అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉందండి. నేనైతే అక్కడ రాసిందే ఇక్కడ రాశాను. చూశారు కదా, తెలుగు అర్థాలతో రాస్తేనే నేనైతే గెస్ట్ చేయగలనండి. యాక్చువల్గా ఇంగ్లీష్లో టీచర్ చెప్పేప్పుడు అయితే బాగుంటుంది. కానీ ఇప్పుడు మనం సెల్లో చూసి నేర్చుకుంటున్నాం కాబట్టి ఇటు ఇంగ్లీష్ ఎతకాలి, ఇటు జర్మనీ ఎతకాలి. అందుకని కష్టం అవుతుందని ఒకేసారి నేను తెలుగు టు జర్మన్ నేర్చుకుంటున్నాను. అలా నేర్చుకోవడం ద్వారా మనకి మన మదర్ టంగ్ కాబట్టి ఆ పదాన్ని మనం లాంగ్వేజ్లో ఏదో ఒకటి ఊహించుకోవచ్చు అని నా ఒపీనియన్. ఇప్పుడు ఇంగ్లీష్ అనుకోండి, ఒకే పదాన్ని మనం రెండు లేక మూడు విధంగా ఊహించుకోగలం. కానీ అది మన తెలుగు అనుకోండి, మన మాతృభాష ఏదైనా ఉండొచ్చు, దాంట్లో మనం ఊహించుకున్న దాన్ని బట్టి మనం ఏదైనా చదివి రాయవచ్చు అని నా ఒపీనియన్. సేమ్ ఇక్కడ కూడా కొన్ని ఎగ్జాంపుల్ రాశాను, నేను తెలుగు కూడా రాశాను. అక్కడ చూడండి, ఈస్ హైటెన్ మోర్ జింట్ అని, నాకు ఎక్కువ సమయం కావాలి. ఈస్ కోంట్ తో ఐస్ లర్నింగ్, నేను జర్మన్ నేర్చుకోవాలి. ఇలా
విష్ వేర్ గ్లూ ప్లీజ్. నేను సంతోషంగా ఉండేవాడిని, అంటే చేసేవాడిని, ఉండేవాడిని, తినేవాడిని అలా. ఈష్ ఓంటెన్ గేర్ నాక్స్ టాయ్స్లాండ్ రిచెష్. నేను టాయ్స్లాండ్లో వెళ్ళాలని కోరుకుంటున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ చూస్తారు కదా జోలెన్ అవి ఉన్నాయి కదా, జోలెస్ట్ వేర్డ్ హైటే. ఉంటే అక్కడ ఉంటే అని, చేసేవాడిని అని. ఇక్కడ నేనైతే కొన్ని రాసుకున్నాను ఫ్రెండ్, ఇక్కడ కూడా సేమ్ రాసుకున్నాను చూడండి. మీకు నచ్చితే వాచ్ అవ్వండి, లేకపోతే లేదు. నచ్చిద్దని అనుకుంటున్నాం. బాయ్.